జగన్ సర్కార్లో డిప్యూటీ సీఎంగా ఒక వెలిగిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. నాని రాజీనామా ప్రకటన చేసిన తర్వాత ఏలూరులో వైసీపీ ఆఫీస్ కూల్చివేత వివాదాస్పదమైంది. ఆ క్రమంలో తన రాజీనామాకు కారణాల మీద, పార్టీ ఆఫీస్ కూల్చివేత మీద ఆయన వివరణ ఇచ్చారు. తాత్కాలికంగా రాజకీయ విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఏలూరులో 7 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న స్థలంలో కట్టిన వైసీపీ జిల్లా కార్యాలయం ఇప్పుడు నేలమట్టమైంది. 2019లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత నైరాస్యంలో మునిగిపోయారు. 1999లో కాంగ్రెస్తో రాజకీయాల్లో ప్రవేశించి అప్పటి నుంచి వరుసగా ఏలూరులో పోటీ చేస్తున్న ఆయన ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్న ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపు వారం క్రితం ఆ ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన నిర్ణయం వెల్లడించారు. ఇప్పుడు తాజాగా వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని, ఓటమి తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చి వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన కొద్ది రోజుల్లోనే ఏలూరులో వైసీపీ జిల్లా కార్యాలయం కూల్చివేతకు గురైంది. నాని నేతృత్వంలోని ఆ పార్టీ ఆఫీస్ కట్టారు. దాంతో నాని రాజీనామాకు, ఆఫీసు కూల్చివేతకు సంబంధముందన్న ప్రచారం మొదలైంది. ఏలూరు వైసీపీ శ్రేణులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. దాంతో వివరణ ఇచ్చుకోవడానికి ఆయన మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని వైసీపీకి రాజీనామా చేసినట్టు నాని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని పడగొట్టిన ఘటన మీద కూడా కేడర్కు వివరణ ఇచ్చుకున్నారు. ఆ స్థలాన్ని 7 ఏళ్ల కిందట లీజుకు తీసుకున్నామని, లీజు సమయం పూర్తి కావడంతో యజమానికి అప్పగించామని స్పష్టం చేశారు. ఆగస్టు 1నే స్థలాన్ని అప్పగించామని, 15న స్వాతంత్ర్య వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నందున అప్పటి వరకు ఆగారని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేశాను కనుక కార్యాలయ భవనాన్ని పడగొట్టారనడం వాస్తవం కాదని వివరించారు. వాస్తవానికి శుక్రవారం పూట జరిగిన కూల్చివేత వైసీపీ శ్రేణుల్లో పెద్ద కలకలమే రేపింది. దాని వెనుక రాజకీయ కారణాలున్నాయని కొంతమంది అనుకున్నారు. కానీ అలాంటివేమీ లేవంటున్న నాని వైసీపీ కార్యాలయం కూల్చివేత వెనుక ఉన్న అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 2017లో ఆ స్థలాన్ని తన స్నేహితుడైన ఎన్ఆర్ఐ దగ్గర లీజుకు తీసుకున్నామని, ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. ఆ స్థలం తిరిగి ఇవ్వాలని, దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకుంటామని ఏడాదిగా స్థల యజమాని కోరుతూ వస్తున్నారని వివరించారు. ఎన్నికలకు 3 నెలల ముందే స్థలం యజమానికి ఇచ్చేయాలని నిర్ణయించినా ఎన్నికల వేళ కార్యాలయం తీసేస్తే మంచిది కాదని టైం తీసుకున్నామన్నారు. తన అనుచరులకు, పార్టీ కేడర్కు ఇదే విషయమై ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని వివరణ ఇచ్చుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఇప్పటికైతే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్తున్నారు. అయితే తన తదుపరి కార్యాచరణ మాత్రం ఆళ్ల నాని వెల్లడించలేదు. కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి భవిష్యత్తులో జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.